హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ సేమియా చేద్దామండి. దానికి ఏమేం కావాలో నోట్ చేసేసుకోండి ఒకసారి. నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. అది తీసుకుని మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఈ సేమియాలు అనేవి యాడ్ చేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్ అలా వేయించుకుంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. అలా వచ్చిన సేమియాని ప్లేట్లో తీసుకుందామండి. ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని మనం కారం యాడ్ చేసుకుని మనం దోరగా వేయించుకోవాలండి. ఎలా ఉండాలంటే ఇది ఫ్రైడ్ రైస్కి మనం ఎగ్ పీసెస్లా చేసుకున్నట్టు తయారు చేసుకుంటాం కదండి, అలా ఉండాలి. చూడండి, ఆయిల్ అనేది బయటకు వస్తుందంటే మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఎగ్ మిశ్రమం రెడీ అయిపోయిందండి. మనం ఇంకొక పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వాటర్ వేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. చిటికెడు సాల్ట్, 1 స్పూన్ అనేది ఆయిల్ వేసుకుంటే పొడిపొల్లాడుతూ సేమియా అతుక్కోకుండా ఉంటుందండి. కావాల్సిన మెటీరియల్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా దోరగా వేయించుకున్న తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసి వేయించుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న సేమియా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, అందులో టమాటాలు కూడా వేసేసుకొని ఈ ఉడికిపోయిన సేమియాని స్టెయినర్లో వేసి మనం వడకపెట్టుకుని నీళ్ళని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టిన దాన్ని టమాటాలు అది మగ్గిపోయిన దాంట్లో వేసుకుని ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిటికెడు కప్పు సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఎగ్ మిశ్రమం అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఎంతో టేస్టీ అయిన ఎగ్ సేమియా మన ఇంట్లోనే రెడీ. ఎప్పుడు సేమియా సేమియా పులిహోర, సేమియా ఉప్మా కాదండి, ఎగ్ సేమియా కూడా ఒకసారి ట్రై చేస్తారని, ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని, మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు అందించమని, మీ సపోర్ట్ని నాకు ఇవ్వమని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, comment and subscribe my channel.